మధ్యలో పాపిడి తీసి జడలా అల్లుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఆ నుదుడు నుండే స్టిక్కర్ తీసి కొంచెం పెద్ద బొట్టు పెట్టుకోండి మేడం, ఇంకా అందంగా కనిపిస్తారు. కొత్త హెయిర్ స్టైల్ తో సెల్ఫీ తీసి తారాకి సెండ్ చేద్దాం. వావ్ సృజన, ఈరోజు చాలా జోష్గా ఉన్నట్టు కనిపిస్తున్నావు. మనిద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇప్పుడు కాదులే. అదేంటి మొక్కలతో సెల్ఫీ తీసుకుంటున్నావు, కానీ నేను అడిగితే నువ్వు చెప్తున్నావు? ఈ మొక్కని పనికి రాదు పడేయాలి అని అనుకున్నప్పుడు గోపి చక్కగా నాటి పువ్వులు పూసేలా చేశాడు. అది స్పెషల్గా అనిపించి సెల్ఫీ తీసుకున్నాను. ఆ గోపి నాటిన మొక్కకి బాగానే ఇంపార్టెన్స్ ఇస్తున్నావే. గోపికి ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది కదా ఆకాష్. తన వల్లే డాడీ ఇప్పుడు ఉన్నాడు అన్న ఫీల్ నాలో ఎప్పుడూ ఉంటుంది. గోపి వెళ్ళిపోయినా తన ఇన్నోసెంట్ మాటలు, చైల్డిష్ మెంటాలిటీ అన్నీ ఇంకా గుర్తొస్తున్నాయి. తను లేక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది. స్టాప్ ఇట్ సృజన. ఇంట్లోంచి అనవసరమైన సంత బయటికి వెళ్ళిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా వాడి గురించే థింక్ చేస్తున్నావు. నేనింకా స్క్రాప్ ఇంట్లోనే ఉందని ఫీల్ అవుతున్నాను. శోభనం అంటే సైడ్ అయిపోమని కాదు, కలిసి ఎంజాయ్ చేయమని. అర్థమైందా? నన్ను క్షమించు హంస, నాకు అలాంటి ఉద్దేశం లేదు. మన భార్య భర్తలం రా, ఉద్దేశం లేదంటే ఏంటి? నువ్వు ఏం తప్పు చేయట్లేదు, అలా ఏం భయపడకే. చూడు హంస, మనం భార్య భర్తలమని ఆధారాలు చూపించావు, అది నిజమని కూడా నేను నమ్ముతున్నాను. కానీ నాకు గతం గుర్తుకొచ్చేంత వరకు నేను నిన్ను ముట్టుకోలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇదేం తొక్కలో రూల్? ఈ ప్రపంచంలో ఏ మొగుడు నీలా చెప్పడు. నీ రూల్స్ అన్నీ డస్ట్బిన్లో పడేసి భర్తగా బిహేవ్ చేయి. నువ్వు చెప్పినట్లు నేను ఉండలేను, నా మనసు ఒప్పుకోవట్లేదు. నా మనసును చంపుకొని నేనే తప్పు చేయలేను. అమ్మా 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 అమ్మా, ఏమైంది హంస? నీ అల్లుడికి గతం గుర్తొస్తే తప్ప నా మీద చెయ్యి వేయడంట. నాతో అప్పటి వరకు కాపురం చేయడంట. అవునా? భార్యతో కాపురం చెయ్యనప్పుడు నీ మొగుడుండాల్సింది ఇంట్లో కాదే, ఇంటి బయట. అవునమ్మా, గతం గుర్తొచ్చేంత వరకు ప్రతిరోజు ఇంటి బయట పడి చావాలి. ఇదే నా రూల్. హంస 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 నడు. హంస, నా మాట విను. ఇక్కడే పడుండు.
హంస 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 ప్లీజ్ హంస 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 ఛ! ఏంటి స్వామి నాకే పరీక్ష? నా జీవితం ఎటులుతుందో నాకే తెలియట్లేదు. తొందరగా నా గతం గుర్తొచ్చేలా చేసి ఈ నరకం నుంచి తప్పించు. ఎవరు లేని దారుల్లో నువ్వు ఏకాకై నా వారు ఏరని తలచి మనసున పయనమైతివి ఇంటికి. విధిరాత తప్పని బతుకు మలుపున తరలిపోతివి ఇంటికి. ఈ కాలమాడే ఆట ఎదిరా నిన్ను దూరం చేసరా. నీ సొంతమైన బంధమిప్పుడు దూరమాగి చూసెరా. మనిషికి మనిషికి నడుమన ఏమున్నది చివరికి ఎవరికి ఎవరనే మాయే అది. చలి పెడుతుందా నాన్న? దుప్పటి కప్పుతాను, హాయిగా బజ్జో. ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. వీళ్ళు నన్ను మనిషిలా కాకుండా పశువులా చూస్తున్నారు. ఈ హింస తట్టుకోలేకే అప్పుడు కూడా ఈ ఇంటి నుంచి పారిపోయి ఉంటానేమో. అందుకే ఇక్కడ ఉండకూడదు.